ఇప్పుడు ఎడిటింగ్కి సంబంధించిన 3వ క్లాస్. మనం ఫస్ట్ 2 క్లాసులు ఏం చెప్పుకున్నాం అన్నది ఎవరన్నా ఒక్కరు చెప్పండి. నువ్వు చెప్తావా? ఫస్ట్ మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసినాం. వీడియోస్ని అందులో డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ చూసుకున్నాం. అవును, ఇట్లా ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మన మీడియాలో ఉన్న వీడియోస్లో నచ్చినవి తీసుకొని అందులో ఎట్లా యాడ్ చేయాలి అనేది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్లో ఎట్లా ఎంతవరకు ఏది కావాలి, ఎట్లా కట్ చేసుకోవాలి కత్తెరలు అనేది చూసాం. సో నిన్న చేసిన వీడియో మనం డిలీట్ చేసుకుంటున్నాం. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఎల్లో వచ్చింది కదా, ఇట్లా వస్తే డిలీట్ అయిపోయింది, ఇట్లా వస్తే డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఒక ఎంటీ క్యాన్వాస్ ఏర్పడేది. ఓకేనా? ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నాం. అదేంది, 2 వీడియోస్ తీసినాం. అందులో మీరేదో మాట్లాడారు, నేను ఇంకొక లొకేషన్ నేనేదో మాట్లాడా. ఈ 2 కలిపి మ్యాచ్ చేయడం. సినిమా అంటే అదే కదా. ఇప్పుడు చిరంజీవి సీన్ ఇక్కడ తీస్తారు, హీరోయిన్ సీన్ ఎక్కడో వేరే దేశంలో తీస్తారు. ఆ 2 కలిపితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టు మనకు ఒక భావం కలుగుతుంది. సో అట్లా ఎఫెక్టివ్గా ఎట్లా ఎడిటింగ్ చేయొచ్చు అనేది ఊరికే. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి, వీడియో తెచ్చుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆల్లోనే ఫస్ట్ ఇది తెచ్చిపెట్టుకుని ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు సౌండ్ లేదు. ఇప్పుడు మీరు నమస్కారం అన్నది ఉంచి నేను నమస్కారం తీసేస్తున్నా. నమస్కారం అక్కడ సెలెక్ట్ చేయాలి. నువ్వు అనేది ఎట్లా తీసేస్తావు? ఒకే వీడియోలో ఉంది కదా. నాది ఇంకో వీడియో ఉంది కదా, అది నేను యాడ్ చేస్తా. అవును, ఇక్కడ ఉన్నారు కదా మనం. కానీ ఇప్పుడు మరి మా వయసుతోనే నీది కలిసి ఉంది. కలిసి లేదు చూడు. అంటే నమస్కారం అగో అక్కడ నేను లేను. సో మేము నమస్కారం అనే ముందు కట్ చేస్తున్నా. అంటే కట్ చేయడం కత్తెర మనకు తెలుసు కదా. దీని ఇట్లా అనుకొని ఇప్పుడు కత్తెరలో ఒక కొత్త విషయం. నిన్న ఓన్లీ స్ప్లిట్ తెలుసుకున్నాం, అంటే కత్తెరతో ముక్క చేయడం. ఇప్పుడు నెక్స్ట్ కత్తెరలో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అంటే ఒక గీత ఉండి ఇటుపక్క కత్తెర కనిపిస్తుంది, ఇక్కడ గీత ఉండి ఇటుపక్క కత్తెర కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇటుపక్కది లేచిపోవాలనుకో, అంటే ఇటుపక్క నువ్వే నొక్కు, ఇటుపక్క సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోయింది, ఇటుపక్క కట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ నమస్కారం వచ్చింది చూడు, అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్క స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నమస్కారం అనేది ఒక ముక్క అయిపోయింది. చూడండి, ఎలా ఉన్నారు బాగున్నారా. ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారు అనేది లేపేసేయాలి. లేపేసి ఇందులో మీరు ఇచ్చిన జవాబులే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇచ్చిన జవాబులు జోడించుకోవాలి. మీ వాయిస్ మొత్తం కట్ చేయాలి. నా వాయిస్ మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు నమస్కారం అనే వరకు ఉంచుకొని నీది కట్ చేయాలి. చూడు, ఎలా ఉన్నారు బాగున్నారా. ఇప్పుడు బాగున్నారంత వరకు తీసేస్తున్నా. మళ్ళీ ఇటుపక్క వస్తే లేపి ఇదే. మరి ఇది ఎట్లా సెలెక్ట్ చేసావు? ఈ ఎల్లో ముక్క మొత్తం సెలెక్ట్ అయింది కదా, ఆ ఎల్లో ముక్క లోపల ఈ గీత నుంచి ఎర్ర గీత ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుండే వచ్చినట్టు మాకు ఎలా తెలియాలి? ఇక్కడ నుంచి ఉంది కదా, అట్లా చూసుకోవాలి. ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం. ఇప్పుడు ఇటుపక్కది వెళ్ళిపోవాలి మనకు. అది నా డైలాగ్ అక్కర్లే. మరి ఇటుపక్క దాంట్లో మేము కూడా చెప్పాం కదా, అది మీరు నెక్స్ట్ చెప్తారు. మీరు నెక్స్ట్ చెప్తారు మీరు. చూడు ఒకసారి, బాగున్నాం అంటున్నారు కదా, అది మాత్రమే ఉండాలి. అంటే మీరు ఇచ్చిన జవాబులే ఉండాలి, నేను అడిగిన ఉండకూడదు. నేను అడిగినవి నా వీడియోలో ఉన్నాయి. ఇది అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి ఎలా ఉన్నారు బాగున్నారా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఇటు పక్కది లేపేస్తున్నా. ఓన్లీ మీ జవాబులు ఉన్నాయి చూడండి. చాలా చాలా ఇంతవరకు. మళ్ళీ నెక్స్ట్ నేను అడుగుతా. ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా. మీరు గమనిస్తే 2 క్లిప్పుల్లో ఓన్లీ మీరు ఇచ్చిన జవాబులే ఉన్నాయి, నేను మాట్లాడింది లేదు. చూడండి, అయిపోయింది కదా. మళ్ళీ నేను అడిగింది ఏదైనా ఉంటే తీసేసేయాలి. అవి నా ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలకి ఈ ముక్కలు కలపాలి మనం. ఇప్పుడు ఇంకా ఏంటి విశేషాలు అది తీసేయాలి. ఇంకా ఏంటి విశేషాలు అని తీసేసిన. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇంతవరకు ఏముంది ఏంటి విశేషాలు నేను అడిగింది ఉంది కదా, అది తీసేస్తున్నా. డిలీట్. ఇప్పుడు మీరు ఇచ్చిన జవాబు అంత బాగానే ఉంది అది కూడా తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ స్ప్లిట్. ఇప్పుడు ఈ 3 ముక్కల్లో మీరు ఇచ్చిన జవాబులే ఉన్నాయి. తెలుస్తుందా? మీరే ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమైనా అడిగానో తెలియదు నాకు. వీడియో ఎడిటింగ్ క్లాస్ ఎలా ఉందంటే నేను నా వాయిస్ అక్కర్లే, అది తీసేస్తున్నా. స్ప్లిట్ అంటే దీని ముక్క డిలీట్ చేస్తున్నా.
ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ క్లాస్ మీరు ఇచ్చిన జవాబు ఉంటుంది. బాగుంది సార్, శుభోదయం క్లాస్ స్టార్ట్ చేస్తారా? ఇక ఇంతవరకు ఇప్పుడు ఇందులో నా వాయిస్ లేదు, ఓన్లీ మీరు ఇచ్చిన జవాబులు ఉన్నాయి. నీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. ఇందులో ఓన్లీ మేము ఇచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చెప్పాలా వద్దా? చెప్పు, మొత్తం చెప్పు. నెక్స్ట్ దాంట్లో ఓన్లీ నీ ఆన్సర్స్ ఉంటాయి. నేను మాట్లాడింది ఉంటుంది. ఈ రెండు కలిపితే మీరు కనిపిస్తారు, నేను కనిపిస్తాను. యాజ్ ఇఫ్ మన ఇద్దరం వీడియో కాల్ ఉందో పక్క పక్కన కూర్చొని జవాబు. సినిమా అంటే అంతే కదా, హీరోయిన్ మాట్లాడుతాడు, హీరో మాట్లాడుతుంది, అట్లా మన ఇద్దరు రెండు గ్రూప్స్ మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నా క్లిప్ తీసుకుంటుందా, నా క్లిప్ ఇది ఇది నేను ఇది ఇంతవరకు మీ క్లిప్లు అయిపోయినాయి కదా, మాయి కట్ చేయడం ఉంటుంది. మీరు కట్ ఇందులో మాతో ఎవరితో చేపిస్తుంది. చెయ్యి, నువ్వే చెయ్యి, రాదు గారు చెయ్యి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను నా క్లిప్ మీరు వినాలి, చూడండి. నమస్కారం. ఇప్పుడు నేను నమస్కారం అన్నది మాత్రమే ఉండాలి, మీరు నమస్కారం ఉండకూడదు. ఇదంతా అక్కర్లేదు, అయిపోయింది మీది. చీడికి వచ్చిందా మాది? అయ్యో మీ ముక్కలని కట్ చేసేసినాం. ఇది యాడ్ చేసేవా? ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లే. నమస్కారం. క్విక్ గా ఉండాలి, క్విక్ గా ఉండాలి. ఇది పెద్దగా చేసుకొని చూడు. నమస్కారం. అగో అంటే ఇంతవరకు అటుపక్కది లేపేయాలి. ఇప్పుడు అంటే ఏం చేస్తావు అంటే ఒకసారి చెక్ చేసుకుందాం నీది కరెక్ట్ ఉందా చేసుకో. మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్. రెడీ ఉండు. అరే కాదు, ఇక్కడ పెట్టాల్సి, ఇక్కడ అక్కడ పెట్టాలి. మళ్ళీ స్టార్ట్. అంటే ఇక్కడ నుంచి ఈ చేయి ఉన్న కాడి నుంచి నా వాయిస్ ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇటుపక్కది లేపాలంటే ఏం చేయాలి? ఒత్తేసినాం. ఇప్పుడు చూడు, ఓన్లీ నా నమస్కారం ప్లే చేయి. కట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్ప్లిట్ చేయాలి. అంటే ఈ ముక్క మాత్రం కావాలి మనకు, తర్వాత ఇంకేదో తీసేయాలి. అందుకని ఈ ముక్కని స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నా ముక్క నమస్కారం ముక్క వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని ఇటు తీసుకొని పోయి దీన్ని ఇటు పక్క తీసుకెళ్తా, ఫ్రంట్కి, అన్నిటికంటే ఫస్ట్కి. తెలుస్తుందా? ఫస్ట్. ఇప్పుడు చూడు, నేను నమస్కారం అంటే మీరు నమస్కారం అంటారు. అర్థమైంది కదా? అంటే నేను ఎక్కడో నమస్కారం పెట్టాను, కానీ ఎట్లుంది, నేను నమస్కారం పెట్టగానే పక్క పక్కన పెట్టడం వల్ల అట్లా. ఇప్పుడు మళ్ళీ నా వీడియో దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది అడిగారు కదా, మాతోనే చెప్పి ఇంకోటి వాళ్ళతో నువ్వు చేస్తే మాకు రాదు, తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారని మీరు అడిగారు కదా, నేను చెప్పిన జవాబు మాత్రమే ఉండాలి, మీరు అడిగేది ఉండకూడదు. నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేది కూడా చెప్పి. అలాగే 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 మీరు అన్నది కట్ చేయాలి. అది అందుకే క్విక్ గా ఉండాలి. కాదు, అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి మీ వాయిస్ వచ్చాక ఆపేయాలి. నా వాయిస్ బిగినింగ్ లో ఆపాలి. మీ కట్. అక్కడ అక్కడ ఎలా ఉందని అనగానే నువ్వు ఒత్తేసేయాలి. స్టార్ట్. ఇంకా తొందర ఎందుకు, జరాగు ప్లే. కట్. అరే మళ్ళీ లేట్ అయిపోయింది, ఎలా ఉన్నారు అనగానే ఆపేసేయాలి. ఎడిటింగ్ లో 100 సార్లు కూడా వాయిస్ అది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేయి, ఇటుపక్క లేపేయి. అది ఇప్పుడు ఎలా ఉన్నారు, నా ఇచ్చిన జవాబు వరకు కొంచెం స్ప్లిట్ చేయాలి. మళ్ళీ ఆ ముక్క సపరేట్ చేసుకోవాలి. ప్లే. నేను ఇచ్చిన జవాబు మళ్ళీ చాలా బాగున్నాను. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మేము ఎలా ఉన్నారని అడిగిన వీడియో పక్కన పెట్టాలి. అంతే. మరి కట్ చేయడం ఎలా? దీన్ని సెలెక్ట్ చేయాలి కదా, క్లిప్ సెలెక్ట్ చేయి, స్ప్లిట్. ఇప్పుడు చాలా బాగున్నాను, ఇక్కడ వరకే ఉందా? అంతే కదా. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఇట్లా అనుకుంటే పెద్దగా చిన్నగా అవుతుంది ఈ 2 వేళ్లతో. అందుకని ఇట్లా అనుకుని ఇప్పుడు ఈ ముక్క తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అది మీరు ఒక నిమిషం గుర్తు పెట్టుకోవాలి. చూడండి, థర్డ్ ప్లేస్ లో అంటే ఇక్కడ దీనికి ఇది జవాబు అయిపోయింది, ఇక్కడ పెట్టాలి దాన్ని. ఓకేనంటే ఈ 2వ ప్లేస్ దగ్గర పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు ఆ క్లిప్ ఏది, ఎలా ఉన్నారు? అచ్చా, ఈ 2వది ప్లస్ కనబడుతుంది కాబట్టి దీని పక్కన ఇరికిచ్చాను. ఇప్పుడు ఈ క్లిప్ తీసుకొచ్చి ముందు పెట్టి తర్వాత జరుపు పెట్టేసి వదిలి మళ్ళీ పెట్టుకుందు వదిలి. ఇప్పుడు తీసి ఇక్కడ పెట్టు, 2వ ప్లేస్ పక్కన. రైట్. మళ్ళీ అక్కడికి వచ్చింది, అట్లా కాకుండా కొంచెం ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడు చూడండి, కాదు ఆ ప్లేస్ ను గుర్తించేది చెప్పవా? గుర్తించింది అంటే ఇప్పుడు 1వ ప్లేస్ 2వ ప్లేస్ అయిపోయాక తెలుస్తుంది, నీకు చేస్తుంటే తెలుస్తుంది. అట్లా ఇప్పుడు మనం కిచెన్ సామాన్ అంతా పెట్టుకున్నట్టు దేని పక్కన ఏదంటే ఫస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది.
నేను చాలా బాగున్నా, చాలా బాగున్నా. అరే ఎలా ఉన్నారు అని అడిగి ఎలా ఉందా పర్లేదు, మనం బేసిక్ చేస్తున్నాం, స్క్రిప్ట్ రాసుకొని చేయట్లేదు కదా. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ నా డైలాగ్ ఏముంది? చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. నువ్వు చేయగలరు బిడ్డ. 8th క్లాస్ ఎలా ఉంది అనేది లేపేసి చాలా బాగుందని అన్న డైలాగ్ మాత్రమే కావాలి నాకు. ఎడిటింగ్ క్లాస్ ఎలా ఉన్నది? ఫస్ట్ నుంచి రావాలి. ఉన్నది చిన్న క్లిప్, ఫస్ట్ నుంచి అక్కడే స్టార్ట్. ఎడిటింగ్ క్లాస్ ఎలా ఉంది? ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకొని అటుపక్కది లేపి ఇప్పుడు మళ్ళీ ప్లే. చాలా బాగుంది వరకే, చాలా బాగుందరికి తీసుకోవాలా? చాలా బాగుంది వరకు తీసుకో. కట్, దాన్ని సెలెక్ట్ చేసుకో, స్ప్లిట్. ఓకేనా? ఇప్పుడు ఆ ముక్క తీసుకుపోయి ఎక్కడ పెడితే పెట్టు. 4th ప్లేస్లో పెడతా. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ ఇప్పుడు జరుపు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. అది యాక్చువల్ మళ్ళీ నా ముక్కు పక్కన నా ముక్కు వచ్చేసింది, తప్పది. 4th రాలేదా పక్క? అక్కడ రాలేదు. ఇప్పుడు ఇది ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు దీంట్లో అంత మంచిది దేవుడి దేవల్ల క్లాస్ చెప్పుకుందాం. నమస్కారం. చాలా బాగుంది. మీరు బాగున్నారు అందరు? చాలా బాగున్నాను. అంత మంచిది దేవుడి దేవల్ల క్లాస్ చెప్పుకుందాం.